కర్రెగుట్టల వైపు 10-15 వేల పోలీస్ బలగాల మోహరింపులను హెలికాప్టర్లతో డ్రోన్లతో వెంటాడడం లాంటి చర్యలను వెంటనే ఆపివేయాలని పౌర హక్కుల సంఘం ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. గోదావరికని మార్కండే కాలనీలోని స్నేహ సాహితీ గ్రంథాలయంలో పౌర హక్కుల సంఘం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముడిమడుగుల మల్లన్న, పోగుల శేఖర్ పాల్గొని మాట్లాడుతూ మావోయిస్టుల పేరుతో ఆదివాసులను చంపడం, జీవించే హక్కును హరించడం సరైన విధానం కాదని, అట్లాగే భారత రాజ్యాంగంలో రాసుకున్న 5th షెడ్యూల్ చట్టాలను, అటవీ చట్టాలను అమలు పరచాలని, అక్కడి ఖనిజ సంపదను, ఆదివాసులను భాగస్వాములను చేయాలని, ఆదివాసులకు అత్యంత అండగా ఉంటూ వారి జీవన విధానాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తున్న మావోయిస్టులను చంపాలనుకోవడం ఇది నియంతలు చేసే వ్యవహారమని, ప్రజాస్వామ్యం ముసుగులో ప్రజల కోసం కొట్లాడే వారిని చంపాలనుకోవడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కర్రెగుట్ట మీద 5 రాష్ట్రాల పోలీసులు, కేంద్ర బలగాలు ఇలా 4-5 రోజుల చుట్టుముట్టి ఆదివాసులని మావోయిస్టుల చుట్టుముట్టి అక్కడ ఏం జరుగుతుందో ప్రజలందరూ ఆందోళన ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అసలు ఆ బలగాలను వెనుకకు మళ్లించి ప్రజలందరికీ అక్కడ సమాధానం చెప్పవలసిన, అది ప్రజలతో ఎన్నిక కాబట్టి ఆ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఇవాళ పౌర హక్కులు, ప్రజాస్వామ్య సంబంధించిన ప్రజా సంఘాలు, రైతు సంఘాలన్నీ కలిసి వల్ల గోదావరికని కేంద్రంగా ఇవాళ ఒక ప్రకటన చేస్తున్నాం. నిజంగా ఇవాళ కేంద్రానికి ఎక్కడ నిజంగా వాళ్ళకు ప్రజాస్వామ్యం మీద, పార్లమెంటు మీద, ప్రజల మీద మమకారం ఉంటే మాత్రము ఇలా చర్చలు కానీ వారు చర్చలు పెట్టిండ్రు. మావోయిస్టులు చర్చలు పెట్టింది కాబట్టి చర్చకు పిలుస్తున్న ధర్మము నాడు మహాభారతం కానుంచి మొదలు పెడితే ఏ రాజరికం పాలన కానీ ఏ 18-19 శతాబ్దంలో కూడా ఒక చర్చలు జరిపిండ్రు, ఒక చర్చల మీద ప్రతిపాదన చేసిండ్రు. చైనా, జర్మనీ మధ్యలో కూడా చర్చలు జరిపిండ్రు. మరి అంతకన్నా నియంతలా మీరు ఒక చర్చ పెట్టి కూడా నువ్వు ఇలా 15,000 మందితోటి కర్రెగుట్టను చుట్టుముట్టి హెలికాప్టర్తోని మన ప్రజల్ని ఇంత భయాభ్రాంతం లోను చేయడం అనేది దుర్మార్గమైన చర్య అని మేము ప్రజా సంఘాలం, ప్రజాస్వామికవాదులందరూ ఖండించవలసిన అవసరం ఉన్నది. రోజుల నుంచి కర్రెగుట్టలపై 10,000-15,000 సైన్యాన్ని హెలికాప్టర్ల ద్వారా, డ్రోన్ల ద్వారా తరలిస్తున్నారు. అక్కడ బాంబుల మూతలు మోగుతున్నాయని పత్రికలో వస్తున్నది. కాబట్టి ఎవరి కోసం ఈ మారణ హోమాన్ని సృష్టించుతున్నారని హక్కుల సంఘంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. వాళ్ళు మావోయిస్టులు ఒక రాజకీయ పంతా కోసం గత 50 సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రస్థానం జరుగుతూనే ఉన్నది. వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కోసం పోరాడుతూ ఎన్నో హక్కులు సాధించిన గత చరిత్రలు ఉన్నాయి. ఈ తెలంగాణలో పీపుల్స్ వార్ ఉద్యమం ఆధ్వర్యాన ఎన్నో హక్కులు సాధించిన ఘన చరిత్ర గల ఒక రాజకీయ పార్టీ ఒక సాయుధ పంతాన్ని ఎన్నుకున్నదనే మాత్రమే మీ అందరికీ వాళ్ళు ఒక ద్రోహులుగా, వాళ్ళెవరో శత్రువులుగా మీకు అంటే పెట్టుబడిదారులకు శత్రువులుగా ఉన్న వాళ్ళను ప్రజలకు శత్రువులుగా చిత్రీకరిస్తూ ఈరోజు వాళ్ళను ఒంటరి క్షేత్రంలో వాళ్ళ అడవిలో ఉంటే గాలిస్తూ వెంటాడుతూ వేటాడుతూ మానవ మృగాల్లాగా చంపాలనుకోవడం అత్యంత దారుణమైన విషయం. జీవించే హక్కును కాలరాసినట్టే. మన భారత రాజ్యాంగంలో ఉన్న జీవించే హక్కు ప్రకారం ఒక జంతువును కూడా వేటాడితే ఆ జంతువు క్రూర జంతువులు కనబడితే కూడా ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి వాటిని తిరిగి మళ్ళీ అడవులకు పంపించే ఒక గొప్పతనం ఉన్నదని చెప్పుకుంటాను. అట్లాగే ఒక ఆత్మహత్య చేసుకున్న ఒక వ్యక్తి తనకు నిత్యం సమస్యల కోసం కొట్లాడుతూ ఈ సమస్యలు నెరవేర్తలేవో నేను ఆత్మహత్య చేసుకుంటా అన్న వ్యక్తుల కోసం చుట్టూ తిరిగి మీరు రక్షిస్తున్నామని ఒకవైపు ఆత్మహత్య చేసుకున్న దగ్గరికి పోయి అయ్యా మీరు దిగుండి మీరు ఆత్మహత్య చేసుకోవద్దని తప్పుగా మాట్లాడితే మరి ఇంత రాజ్యాంగంలో ఎన్ని హక్కులు రాసుకున్నప్పుడు ఇవాళ వాళ్ళు ప్రజల కోసం, వాళ్ళు భూమి కోసం కాదు, వాళ్ళకు సొంత ఆస్తుల కోసం కాదు, వాళ్ళు దేనికోసం కాదు, అసలైన నాయకులే వాళ్ళు అసలైన రాజకీయ నాయకత్వాన్ని ప్రజలల్లో ఉండి వాళ్ళు ప్రజలు పెట్టిన తినుకుంటూ జీవిస్తూ 50 ఏండ్ల నుంచి వాళ్ళని తుదమిట్టిస్తాం అని ఇంతకుముందు కూడా పలికిన రాజకీయ పార్టీలు ఉన్నాయి. అవన్నీ కాలగర్భంలో కలిసిపోయిన చరిత్ర మీకు ప్రజలందరికీ తెలుసు. కాబట్టి సత్యం ఏ రాజకీయ సత్యమే. వాళ్ళు దోపిడీ లేని ప్రభుత్వాన్ని, దోపిడీ లేని రాజ్యాన్ని, భూములు కావాలని, వాళ్ళకు హక్కులు కావాలని కొట్లాడుతున్న ఈ క్రమంలో
వాళ్ళు ఇక్కడి నుంచి తరలిపోయి ఆదివాసీలకు అండగా ఉండి అక్కడ ఆదివాసీలకు వ్యవసాయం, విద్య అన్ని రంగాల్లో వాళ్ళని అభివృద్ధికి తీసుకురావాల్సిన బాధ్యత నుంచి విస్మరించి 5th షెడ్యూల్ 6th షెడ్యూల్స్ పీసా చట్టాలను, రాజ్యాంగంలో ఉన్న అన్ని చట్టాలను పక్కకు పెట్టి కనీసం వాళ్ళ మనుషులుగా కూడా చూడకుండా ఈరోజు వాళ్ళు మావోయిస్టులను అడ్డం పెట్టుకొని, మావోయిస్టులు వాళ్ళకు రక్షణగా ఉన్నారని అడ్డం పెట్టుకొని మావోయిస్టుల ఏర్వేతలో భాగంగా మావోయిస్టులు ఒక 10 మంది చచ్చిపోతే 100 మంది ఆదివాసీలు చచ్చిపోతున్న చరిత్ర గతంలో ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ వాళ్ళు కనీసం ఈ రక్తపాతం నుంచి, ఈ కేంద్ర ప్రభుత్వ యొక్క వైఖరి నుంచి తప్పించుకోవడం కోసం, తమ ప్రజలను కాపాడుకోవడం కోసం ఒక చర్చల ప్రతిపాదన ముందుకు తీసుకొస్తే ఆ చర్చలను కూడా ఇంత మట్టుకు కేంద్ర ప్రభుత్వం కానీ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న రేవంత్ రెడ్డి కానీ స్పందించకపోవడం ఇది అత్యంత దుర్మార్గమైన వ్యవస్థ. కాబట్టి మీరు ఏ చట్టాలను గౌరవించరు, సుప్రీంకోర్టు చట్టాలను గౌరవించరు, మనం రాసుకున్న చట్టాలను గౌరవించరు. మీకు ఒక్కటే అవసరం, నక్సల్స్ అనే వాళ్ళు, మావోయిస్టులు అనే వాళ్ళను ఏరివేసే లక్ష్యంతో మీరు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళ ఆశయాలను, వాళ్ళకున్న లక్ష్యాలను, వాళ్ళకున్న ప్రణాళికను మీరు అమలు కానంత వరకు మీరు ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థను ముందుకు తీసుకొచ్చి నరమేధాన్ని సృష్టిస్తా అనుకుంటే ప్రజలు ఏ రోజుకైనా ప్రజాక్షేత్రంలో మీరు ఓడిపోక తప్పదు. ఇది చరిత్ర చెప్తున్న సత్యం. వాళ్ళు ఈ దోపిడీ లేని రాజ్యాన్ని నిర్మించడం కోసం వాళ్ళు తమ అమూల్యమైన ప్రాణాలు అర్పిస్తున్నారు. ఎవరి కోసం చేస్తలేరు, మనందరి సమాజం కోసం, సమాజ విముక్తి కోసం, ఈ వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థను మార్చడం కోసం. కార్యక్రమంలో పత్తి రాజగోపాల్, పోగుల శేఖర్, మిట్టపల్లి కుమారస్వామి, జేవి రాజు, రత్నకుమార్, లచ్చన్న, నీరెటి శంకర్, కాసిపేట లక్ష్మీనారాయణ, తెలంగాణ జనసమితి నాయకులు మరియు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.